కొన్ని నమూనా ప్రశ్నలు చూద్దాం. మోడల్ ప్రశ్నలు ఎట్లా వస్తున్నాయి అనేటువంటిది చూసినట్లయితే, అంటే ఈ విధంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది పదాలు అర్థాల మీద. విద్యార్థులకు అభిష్టము చదువు పట్లే ఉండాలి. గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి అని అన్నాడు. గీత గీసినటువంటి పదం ఏంటిది? అభీష్టం. అంటే అభీష్టము అని అంటే కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. చాలా చక్కగా గుర్తించాలండి. ప్రతిదానికి కొంచెము మనము అర్థం తెలియనప్పుడు ఏం చేయాలని అంటే, ఇవి ఒక్కొక్కటి తొలగించుకుంటూ ఎలిమినేషన్ మెథడ్లో సమాధానాన్ని రాబట్టాలి. అర్థం తెలిస్తే చూడగానే ప్రశ్నకు 4 ఆప్షన్లో మనకు ఒక ఆప్షను సరైనటువంటి సమాధానం తెలుస్తుంది. ఎమ్మటే మనము ఆ సమాధానాన్ని గుర్తించవద్దు. ఎందుకు ఆ సమాధానాన్ని గుర్తించవద్దు అని అంటే, తొందరపడితే మనము సమాధానం తప్పు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2-3 సెకండ్లు ఆలోచన చేసిన తర్వాత 4 ఆప్షన్లను పూర్తిగా చూసిన తర్వాతనే మనం సమాధానాన్ని గుర్తించాలి. అభీష్టము అని అంటే చూద్దాం, కింది నుంచి వెళ్దాం. అంతరంగం. విద్యార్థులకు అంతరంగము చదువు పట్లే ఉండాలి. అంతరంగం అంటే ఏంది? మనస్సు. ఇంతకుముందు చెప్పుకున్నాను కదా అర్థం. విద్యార్థులకు మనసు చదువు పట్లే ఉండాలి అంటే ఇది కాదు ఆన్సర్, ఇది కాదు. తపన అంటే ఏంది? ఇంట్రెస్ట్. విద్యార్థులకు ఆసక్తి చదువు పట్లే ఉండాలి, ఇది కూడా కాదు. అమరిక అంటే అమర్చడము, ఈ చదువును అమర్చడం అనేటువంటిది కాదు. నెక్స్ట్ మొట్టమొదటి ఆప్షన్ కోరిక. విద్యార్థులకు కోరిక చదువు పట్లే ఉండాలి. విద్యార్థులు ఏమైనా కోరుకున్నారు అని అంటే అది చదువునే కోరుకోవాలి, వేరేది కోరుకోవడానికి అవకాశం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఉన్నది ఒక్కటే ఒక ఆస్తి, అదే ఆ చదువు. ఆ చదువును కాపాడుకున్నటువంటి వాడు, ఆ చదువును పొందగలిగినటువంటి వాడు, ఆ చదువును ఉపయోగించుకున్నటువంటి వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. కాబట్టి విద్యార్థులు అని అన్నప్పుడు మీరు ఉద్యోగము కొరకు పోటీ పడేటువంటి విద్యార్థులందరూ యొక్క కోరిక దేని మీద ఉండాలి అని అంటే చదువు మీదనే ఉండాలి. కార్లు, బంగ్లాలు, డబ్బుల మీద ఉండొద్దు. అది ఇక్కడ ఈ ప్రశ్నకు సంబంధించి ఈ గీత గీసిన పదం యొక్క అర్థము అవుతుంది, కోరిక. ఇట్లా ఎలిమినేషన్ మెథడ్లో పోతే చాలా ఈజీగా మనము సమాధానాన్ని గుర్తించవచ్చు. ఒక మిత్రులారా, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. రెండవది అర్థం. రైట్. గగనములో చంద్రుడు ఉదయించాడు. గగనములో చంద్రుడు ఉదయించాడు. గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. గగనం. రైట్. కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆప్షన్స్లలో సరైన సమాధానం ఏమిటి అని చూసినట్లయితే, మొట్టమొదటిది త్రిదీపం. త్రిదీపం ఏంది? త్రిదీపం, త్రిదీపుడు, త్రిదీపం అంటారు. త్రిదీపం అని అంటే 3 వైపులా, అంటే ఇక నీరు ఉన్నటువంటి అంటే ఒక భారతదేశము లాగా అన్నమాట. భారతదేశమే త్రిదీపం అంటే 3 వైపుల నీరు ఉన్నటువంటిది. అది తీసుకోవచ్చు. ఇంకా రకరకాల అర్థాలు అనేటువంటి నానార్థాలు అనేటువంటివి ఉన్నాయి. కానీ భారతదేశంలో చంద్రుడు ఉదయించాడు అనేటువంటిది ఏంది? తప్పు కదా. భారతదేశంలోనే చంద్రుడు ఉదయిస్తాడు, అమెరికాలో కూడా ఉదయిస్తాడు కదా, దక్షిణాఫ్రికాలో కూడా ఉదయిస్తాడు కదా. ప్రతి ఒక్క దేశంలో ఉదయిస్తాడు చంద్రుడు. సార్ ఏంది చంద్రుడు ఉదయించడం ఏంది? నీకు కొత్తగా వింటున్నా ఈ పదం. చంద్రుడు ఉదయించడు అంటే సాయంత్రము చంద్రుడు ఉదయిస్తాడు, ఉదయము సూర్యుడు ఉదయిస్తాడు. గుర్తుపెట్టుకోండి. సాయంత్రము సూర్యుడు అస్తమిస్తాడు, ఉదయము చంద్రుడు అస్తమిస్తాడు.
అస్తమించడం అంటే ఏంది? కనుమరుగు కావడము. ఉదయించడం అంటే ఏంది? మొలకెత్తడము, రావడం. ఓకే, మరి ఇప్పుడు గగనములో చంద్రుడు ఉదయించాడు. గగనము అంటే ఈ రెండో ఆప్షన్కి వద్దాం. ఆకాశం. ఆకాశం, గగనము. మరి చంద్రుడు ఎక్కడ ఉదయిస్తాడు? భూమి మీద ఉదయిస్తాడా? కాదు కదా, ఆకాశంలోనే ఉదయిస్తాడు. ఓకే, ఇది వరకు ఇది కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది మనకు. కానీ మిగతా రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోవాలి కదా. దరి, దరి అనొచ్చు, దరి అనొచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్స్, దరి అంటే అంచు, దరిన నిలబడ్డాడు అని అంటాం. ఆప్షన్స్ ఇట్లా ధరిత్రి అని కూడా పెట్టవచ్చు. ధరిత్రి అంటే ఏంది? భూమి. ధరి అంటే కూడా ఏంది? భూమి. ధర అంటే కూడా భూమి. భూమి. దరి అంటే ఇక్కడ అంచు. చూడండి, ఇప్పుడు దరికి ధరికి చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి, ఇప్పుడు కింద ఒక జటకా ఇచ్చినాం, జటకా ఇస్తే ధరి అవుతుంది. ధరి అంటే ఏంది? భూమి. ఈ జటకా తీసేసినాం, అప్పుడు దరి అని ఉంది. దరి అంటే ఏంది? అంచు. చూడండి, ఎంత అసలు ఒక జటకాలోనే చాలా అర్థం అనేటువంటిది మారిపోతుంది. దరి అంటే అంచు, దారి అంటే తెలుసు మీకు, రోడ్డు, పథం. ఇది మరి ఈ దారిలో అంచుల చంద్రుడు ఉదయించడం అంటే ఇది రాంగు. దారిలో చంద్రుడు ఉదయించడం అంటే ఇది కూడా రాంగు, ఇది కూడా రాంగు. ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు ఏంది? ఆకాశము ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఎంత సులభంగా ఉన్నాయి మనం ప్రశ్నలకు, అంటే ఇక్కడ అర్థాలు గుర్తించడం అనేటువంటిది చాలా చాలా సులభం. ఓకే, రైట్. ఇంకొక ప్రశ్న చూద్దాం. ఈ సంవత్సరంలో వృష్టి కురిసింది. గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. ఈ సంవత్సరంలో వృష్టి కురిసింది అని అన్నాడు. ఈ సంవత్సరంలో వృష్టి కురిసింది. ఏంది వృష్టి కురచడం అంటే? వాన కురిసిందని విన్నాము. వాన కురవడం అనేటువంటి పదమునికి ఏం వాడతాం? వాన కురవడము అనేటువంటిదే వాడతాము. పూలు కురిసాయి అనం, పూలు పూసాయి అంటాము. అరే వాననే ఉంది. మరి ఇక్కడ ఏంది? ఈ ఆప్షన్స్లో మరి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఇక్కడ వాన ఎక్కడుంది? వాన ఇక్కడ ఉంది. ఇది డైరెక్టుగా ప్రశ్నకు సమాధానం గుర్తించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. ఇప్పుడు మిగతా 3 ఆప్షన్స్ కూడా చూద్దాం. క్షేత్రము. క్షేత్రం అంటే ఏంది? పొలం. క్షేత్రం అంటే ఒక పొలం, ఒక ప్రాంతం. నెక్స్ట్ నింగి. నింగి అంటే ఆకాశము. ఈ సంవత్సరంలో ఆకాశం కురిసింది ఏంది? రాదు. రైట్. నెక్స్ట్ వాన కురిసింది అని అంటే రైటే. క్షీరము. క్షీరము అంటే పాలు. పాలు కురుస్తుంది ఎక్కడన్నా? వాన కురిసింది అని అంటాం కానీ పాలు కురిసింది అనము. ఓకే, రైట్. అంటే ఇక్కడ 3వ దానికి సమాధానం వచ్చేసి వాన. వాన. ఇంకా వాన అంటే మళ్ళీ త్రిషా పాటలు వాడకండి. ఓకే, రైట్. ఇంకొక ప్రశ్న చూద్దాం. దివాకరుడు వెలుగును ఇచ్చాడు. గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. దివాకరుడు. దివాకరుడు అంటే ప్రతిదినము ఉదయించే వెలుగును ప్రసరింపజేసేవాడు. ప్రతిదినము వెలుగును ప్రసరింపజేసేవాడు. ప్రతిదినము మనకు వెలుగును ఇచ్చేవాడు ఎవరు? సూర్యుడు. ఓకే, మరి దివాకరుడు అనేటువంటి పదానికి ఉత్పత్త్యర్థము తెలిసినప్పుడు మనం ఎమ్మటే సూర్యుడు అనేటువంటి ఆన్సర్ మనకు మెదులుతుంది. ఓకే, మరి ఇక్కడ శుక్రుడు అనేటువంటి వాడు కాదు. వెలుగును ఎట్టిస్తాడు ఈ శుక్రుడు? కాదు. శుక్రుడు నక్షత్రం. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. అన్ని నక్షత్రాల్లో కూడా ఒక పెద్ద నక్షత్రం. శుక్రుడు మనకు ఏం వెలుగుని ఇవ్వడు. తపన. తపన, కుతూహలము,
ఇది కూడా కాదు, ఏదో పెట్టాలని పెట్టేశారు ఆప్షన్స్. పాంతము, పాంతుడు, పాంతుడు అని అంటే బాటసారి, బాటసారి, బాటసారి. పాంతుడు అని అంటే, పాంతము అని అంటే బాటసారి వెళ్ళేటువంటి ఒక దారి. సూర్యుడు, సూర్యుడు ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు తెలిసినటువంటిదే, ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకోం, సూర్యుడే కదా మనకు వెలుగునిచ్చేది. చంద్రుడు కూడా వెలుగునిస్తాడు. కానీ ఆప్షన్స్లలో చంద్రుడు అనేటువంటి లేదు. కానీ దివాకరుడు అంటే అర్థము ప్రతిదినము వెలుగునిచ్చేటువంటి, ఉదయించేటువంటి వ్యక్తి, ప్రతిదినము ఉదయించేటువంటి వ్యక్తి. ఓకే, రైట్. ఇది సూర్యుడు అనేటువంటిది ఆన్సర్ అనేటువంటిది రైట్గా మనము చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్, పుట్టలో ఉరగం ఉంది. ఉరగం ఉంది. గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. పుట్టలో ఉరగం ఉంది. పుట్ట అంటే పుట్టలో ఏముంటుంది? పాము ఉంటుంది. కానీ మరి పాము ఇక్కడ ఆన్సర్ ఉందా? లేదు. మరి భుజం అన్నాడు, భుజం ఉంటుందా పుట్టలో? పుట్టలో భుజం ఎక్కడ ఉంటుంది? ఉండదు. భుజగం, దీన్నే భుజంగం అని కూడా అంటారు. భుజగం ఆర్ భుజంగం. శీర్షం, తోక, తల. ఉదరం, పొట్ట. ఊరువు, ఊరువులు అంటే తొడలు. ఉదరం అంటే పొట్ట. నెక్స్ట్, భుజంగము అని అంటే ఏంటి అని అంటే దీనికి ఒకటే ఒక నిర్వచనం ఉంది. సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీద ప్రాకే విషము గల ప్రాణి. భుజంగము అంటే అర్థం సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీద ప్రాకే విషము గల ప్రాణి, అదే పాము. విషమున్నటువంటి పాము భుజంగము అని అంటే. మరి పుట్టలో ఏముంటుంది? మరి చీమలు కూడా ఉంటాయి కదా సార్ పుట్టలో. మరి ఆప్షన్స్లలో మరి ఇక్కడ చీమలు లేవు. కానీ ఈ ఉరగము అనేటువంటి పదానికి సరైనటువంటి అర్థము భుజగము లేదా భుజంగం. ఇక్కడ పక్కకు రాశాను చూడండి, భుజంగం. ఓకే, భుజము కాదు, శీర్షము కాదు. శీర్షం అంటే తల కిందికి, శీర్షాసనం అంటారు చూసిరా, తల కిందికి కాళ్ళు పైకి. ఉదరము కాదు, ఉదరము అంటే పొట్ట. ఎప్పుడైనా ఎలిమినేషన్ మెథడ్లో పోవాలి, అట్లయితేనే మనకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత నేను మోడల్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఎక్సలెంట్ ఉంటాయండి. ఎందుకనంటే ఈ మోడల్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటిది 4 ఆప్షన్స్ తీసుకొని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఎందుకంటే విస్తృతమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మీకు చెప్తున్నాను. ఓకేనా, రైట్. కుశమును కోయడము చాలా కష్టం. గీత గీసిన పదానికి అర్థము గుర్తించండి. కుశము, కుశము అంటే ఏంది అని అంటే ఇక్కడ ధర, ధర అంటే భూమి. వెల అని కూడా వస్తుంది, వెల అని కూడా వస్తుంది. ధరణి అంటే భూమి, వసుధ అంటే భూమి, దర్భ అంటే దర్భలు ఉంటాయి కదా గడ్డిపోసలు, అది దర్భను కోస్తాం కానీ భూమిని కొయ్యం, భూమిని తవ్వుతాం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దర్భలు. దర్భలు అని అంటే గడ్డిపోచలు, వీటిని కోయడము చాలా కష్టము. ఓకేనా, రైట్. 6వ దానికి ఆన్సర్ వచ్చేసి దర్భ. అనిమిషనాథుడు వజ్రాయుధము ధరించాడు. గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. ఇక్కడ గీత గీయబడినటువంటి పదం ఏంటిదనంటే అనిమిషనాథుడు. మీకు ఎమ్మటే అర్థమై ఉంటుంది. వజ్రాయుధం అని అంటే వజ్రాయుధం ఎవరిది? ఇంద్రుడిది. కాబట్టి ఆన్సర్ ఇంద్రుడు ఉంటే ఇంద్రుడు అని డైరెక్ట్ పెట్టేసేస్తారు. ఇక దానికి ఆలోచన లేకుండా పెట్టేసేస్తారు ఆన్సర్. ఎందుకంటే వజ్రాయుధము ఎవరి యొక్క ఆయుధం అని అంటే ఇంద్రుని యొక్క ఆయుధం, అందరికీ తెలిసిందే. గొడ్డలి పరశురాముని యొక్క ఆయుధము, రాముని యొక్క ఆయుధము బాణము. బాణము ఇట్లా ఒక్కొక్కరికి ఒక ఆయుధము. హలము,
నాగలి. ఎవరి యొక్క ఆయుధము? నాగలి. బలరాముడు. ఎందుకు మధ్యలో ఒక గ్యాప్ ఇస్తున్నాను ఎందుకు అని అంటే, అంతలోపల మీరు ఆలోచన చేసుకోవాలి. ఎమ్మటే ఆన్సర్ చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? మీరు ఆలోచనకు అవకాశం అనేటువంటిది ఉండదు అక్కడ. ఇక అన్నీ నేను చెప్పుకుంటూ పోతున్నా, మీకు ఆలోచన కలిగించేలా బోధన అనేటువంటిది చేయాలి. కాబట్టి ఆలోచనను కలిగిస్తూ మీకు బోధించడం జరుగుతుంది. దాన్ని గమనించాలి మిత్రులారా. ధనాదాన్ని చెప్పుకుంటా, శబ్దాలు చేసుకుంటా, అరుపులు కేకలతోటి చెప్తే ఏమీ అర్థం కాదు. ప్రశాంతంగా, కూల్గా, ఇంకా ప్రశాంతంగా అన్నా కూల్గా అన్నా ఒకటే. ఏ మాత్రము టెన్షన్ తీసుకోకుండా, ఒత్తిడి లేకుండా చాలా చక్కగా మనము ప్రిపరేషన్ మూడ్లో ఎనాలిసిస్ చేసుకుంటూ చదివితే తప్పనిసరిగా ఉద్యోగాన్ని సాధించగలుగుతారు మిత్రులారా. నేను ఎంత కూల్గా ఉన్నాను, మీరు కూడా అంతే కూల్గా ప్రిపేర్ కావాలి. ఓకే, రైట్. అనిమిషనాథుడు అని అన్నాడు. అనిమిషులు అని అంటే ఎవరనంటే దేవతలు. నాదుడు అని అంటే ఎవరనంటే రాజు. దేవతల యొక్క నాదుడు, దేవతల యొక్క ప్రభువు. దేవతల యొక్క ప్రభువు ఎవరు? దేవతల యొక్క రాజు ఎవరు? ఇంద్రుడు. అయిపోయా వచ్చేసింది ఆన్సర్ అప్పుడే. మరి ఫస్ట్ మొట్టమొదటిగా మనకు అనిమిషులు అంటే ఏందో తెలవాలి, నాదుడు అంటే ఎవరో తెలవాలి. నాదుడు అంటే ఏం లేదండి, రాజు, ప్రభువు అని అర్థం. ఓకే, ఇక్కడ శని కాదు. వజ్రాయుధము శని యొక్క ఆయుధం ఎట్లయితుంది? కుబేరుని యొక్క ఆయుధం కూడా వజ్రాయుధం కాదు. వాయుదేవుని యొక్క ఆయుధం కూడా వజ్రాయుధం కాదు. కానీ ఇంద్రుని యొక్క ఆయుధం మాత్రము ఏమవుతుంది అని అంటే వజ్రాయుధం. అనిమిషనాథుడు అంటే దేవతల యొక్క భర్త అని అర్థం. ఇంకొక ప్రశ్న చూద్దాం. అమరులు అమృతము తాగారు. గీత గీసిన పదానికి అర్థము గుర్తించండి. ఇక్కడ గీత గీసినటువంటి పదము అమరులు. మరి అమరులు అంటే అర్థం ఏంది? అమరులు మరణము లేనివారు. మరి మరణము లేనిది ఎవరికి? మనుషులక, పశువులక, దేవతలక? దేవతలకు. దేవతలకు మరణము లేదు. ఎందుకు? వాళ్ళు అమృతం తాగుతారు కాబట్టి. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ కిన్నెరులు, రాక్షసులు, గంధర్వులు, దేవతలు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ దేవతలు రైట్ ఆన్సర్. గంధర్వులు కాదు, రాక్షసులు కాదు, రాక్షసులకు అమృతమే దొరకలే, కిన్నెరులకు కూడా కాదు. కాబట్టి ఇక్కడ అమృతం అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే దేవతలు అనేది అర్థం. తర్వాత ఇంకొక ప్రశ్న చూద్దాం. ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించింది. ఆమోదం మీన్స్ ఇన్ ఇంగ్లీష్ పర్మిషన్. తెలియనప్పుడు ఏం చేయాలంటే ఇంగ్లీష్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం మనకు చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడేటువంటి భాషలో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలను వాడుతూ ఉంటాము. కొన్ని తెలుగు పదాలకు కూడా, తెలుగు పదాలు లేనటువంటి సందర్భంలో కూడా మనం ఇంగ్లీష్ పదాలను వాడుతూ ఉంటాం. ఓకే, మరి ఇప్పుడు ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించింది అని అన్నాం కదా, అంటే ఏంటి? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆవేదన, బాధపడడం. అరే ఆర్థిక బిల్లుకు ఆమోదం లభిస్తే బాధపడేంద్రా భయ్? కాదు కాదు. ఆర్థిక బిల్లుకు ఆవేదన లభించింది, తప్పు. ఇది బాధపడడం అనేటువంటిది కాదు. ఆర్థిక బిల్లుకు అంగీకారం లభించింది. ఓకే, రైట్, ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే అంగీకారం అనేటువంటిది రైట్. మరి ఇది కరెక్టా కాదా? మిగతా 2 ఆప్షన్స్ కూడా చూడాలి కదా. ఎప్పుడైనా కానీ మొదటి దానికే వెళ్ళిపోవద్దు. వర్షమడి చూస్తున్నటువంటి క్రమంలో మిగతా 2 ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. తిరస్కారం కూడా తప్పు. ఆర్థిక బిల్లుకు విజయం లభించింది ఇట్లా అనొద్దు పదం. కాబట్టి ఈ ఆమోదం అనేటువంటి పదానికి సరైనటువంటి అర్థం, సమానార్థకము ఏంటి అని అంటే అంగీకారం అనేటువంటిది సరైనటువంటి అర్థం. అంటే ప్రశ్నలు అనేటువంటివి ఈ విధంగా రావడము జరుగుతుంది. తర్వాత చూద్దాం ఇంకొకటి. రాష్ట్రానికి తొలి రాజధాని కర్నూలు. గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. గీత గీసిన పదం ఏంటిది?
తొలి, తొలి. ఇక్కడ మొదటి ఆప్షన్, మొదటి ఇక్కడే వచ్చేసింది ఆన్సర్. తొలి అంటే మొదటే కదా. చివరి కాదు, మధ్యమ కాదు, ప్రయోజన కూడా కాదు, ఏదో. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కూడా కావు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మొదటి. తొలి అన్న, మొదటి అన్న, ఆది అన్న, ఇవన్నీ ఓకే సమానార్థక పదాలు. ఓకేనా, రైట్. ఇది మరి పదాలు అర్థాలకు సంబంధించినటువంటి మరి సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారంగా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఇంకా ఈ పదాలకు సంబంధించినటువంటి అర్థాలు నేను ముందే చెప్పాను. ఈ పదాలు అర్థాలు ఇక్కడ కొన్నిటిని మాత్రమే ఇక్కడ డిస్కషన్ చేసుకోవడం జరిగింది, చర్చించుకోవడం జరిగింది. ఇంకా పదాలు అర్థాలు దాదాపుగా 500కు పైగా అర్థాలు మన విన్నర్స్ పబ్లికేషన్స్ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి అవి ఒక్కసారి చదివితే మనసులోకి అంటే మెదడులోకి ఎక్కిపోతాయి. 4-5 సార్లు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరంతా మెచ్యూర్డ్ పీపుల్, పెద్దవాళ్ళు కాబట్టి ఈజీగా 1-2 సార్లకు అర్థం చేసుకోగలుగుతారు. 1-2 సార్లు చదవండి, ఈజీగా అర్థమైపోతాయి. అయిపోయిన తర్వాత దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఒక 100 ఉన్నాయి, 100 ఉన్నాయి. ఆ 100 ప్రాక్టీస్ బిట్స్ కూడా మీరు చేయండి. అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్కు మనకు మళ్ళీ ఈ మోడల్ టెస్ట్లు, ప్రాక్టీస్ పేపర్తో పాటు మోడల్ టెస్ట్లు కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు పదాలు అర్థాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ మీరు ఆ ప్రశ్నకు సమాధానాన్ని, సరైనటువంటి సమాధానాన్ని గుర్తించే విధంగా తయారవుతారు. ఓకే, ఇది పదాలు అర్థాలకు సంబంధించినటువంటి టాపిక్. తర్వాత మరొక టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను.